సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు? ఫస్ట్ వన్ 1909 ఇండియన్ కౌన్సిల్ చట్టం, సెకండ్ వన్ 1919 ఇండియన్ కౌన్సిల్ చట్టం, థర్డ్ వన్ 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం, ఫోర్త్ వన్ 1892 ఇండియన్ కౌన్సిల్స్ చట్టం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇది మీకు ఒక ఎగ్జామ్లో అయితే మీరు రాయడానికి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది ఆన్సర్ ఒకటే చెప్పండి అంటున్నారు, చాలామంది ఇలానే చెప్పండి అంటున్నారు. అందుకు నేను ఏ డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నాను. ఇది అయితే మాత్రం ఎగ్జామ్లో రాయండి. నేను మీ అందరికీ క్విక్ రివిజన్ వీడియోస్ చేసేటప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1909 ఇండియన్ కౌన్సిల్ చట్టం అండి. ఏ చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు అంటే 1909 ఇండియన్ కౌన్సిల్స్ చట్టం. సెకండ్ వన్ రాజ్యాంగ పీఠికకు ఏ సవరణ ద్వారా సవరణ చేశారు? ఫస్ట్ వన్ 35వ సవరణ, సెకండ్ వన్ 42వ సవరణ, థర్డ్ వన్ 44వ సవరణ, ఫోర్త్ వన్ 45వ సవరణ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. రాజ్యాంగ పీఠికకు 42వ సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ చేశారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఏ నిబంధన ద్వారా సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి రిట్లు జారీ చేస్తుంది? ఫస్ట్ వన్ 26వ నిబంధన, సెకండ్ వన్ 32వ నిబంధన, థర్డ్ వన్ 30వ నిబంధన, ఫోర్త్ వన్ 29వ నిబంధన. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 32వ నిబంధన ద్వారా సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి రిట్లు అనేవి జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 11, థర్డ్ వన్ 12, ఫోర్త్ వన్ 14. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 11. ప్రస్తుతం రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు? ఫస్ట్ వన్ మీరా కుమార్, సెకండ్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణన్, థర్డ్ వన్ బలరాం జక్కర్, ఫోర్త్ వన్ జీవి మౌలాంకర్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. లోక్సభ మొదటి స్పీకర్ జీవి మౌలాంకర్. ఓకేనా? లోక్సభ మొదటి స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. సర్వోన్నత న్యాయస్థానం గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ సర్వోన్నత న్యాయస్థానాధిపతి తన రాజీనామాను హైకోర్టు జడ్జిగా ఇస్తారు. సెకండ్ వన్ తాను ఇచ్చిన తీర్పులను పునః పరిశీలించే అధికారం సర్వోన్నత న్యాయస్థానానికి లేదు. థర్డ్ వన్ సర్వోన్నత న్యాయస్థానానికి లోబడే దేశంలోని అన్ని సివిల్ జ్యుడిషియల్ అధికారులు పనిచేస్తారు. ఫోర్త్ వన్ కోర్టుకు తగిన రూల్స్ను ప్రాక్టీసులను తయారు చేసే అధికారం సర్వోన్నత న్యాయస్థానానికి ఉంది. ఆన్సర్ కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. సర్వోన్నత న్యాయస్థానానికి లోబడే దేశంలోని అన్ని సివిల్ జ్యుడిషియల్ అధికారులు కూడా పనిచేస్తారు. ఇది మనకి సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. ప్రవేశికలో ఉన్న లక్ష్యాలు మన దేశ రాజ్యాంగానికి సంబంధించిన మౌలికమైన వాటిని కలిగి ఉన్నాయి. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ 26 జనవరి 1950 నాడు రాజ్యాంగ మౌలికమైన రూపం వివరించబడింది. సెకండ్ వన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం మౌలిక రూపం అంటే మార్పులు చేయడానికి వీలు లేనిది. థర్డ్ వన్ మన రాజ్యాంగ మౌలిక రూపానికి పార్లమెంట్ అత్యున్నత అధికారి. ఫోర్త్ వన్ కోర్టులకు మన రాజ్యాంగ మౌలిక రూపం మీద ఏ అధికారం కూడా లేదు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం మౌలిక రూపం అంటే మార్పులు చేయడానికి వీలు లేనిది. ఓకేనా? సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. ఎస్టిమేట్స్ కమిటీ క్రింది వాటిలో ఏ సంస్కరణను నిర్ధారించడానికి? ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలు, సెకండ్ వన్ ఆర్థిక నియంత్రణ సంస్కరణలు, థర్డ్ వన్ ఆర్థిక నియంత్రణ సంస్కరణలు, థర్డ్ వన్ కొత్త చట్టాల సంస్కరణలు, ఫోర్త్ వన్ వివిధ ప్రోగ్రాంలు ఎస్టిమేట్స్ సంస్కరణలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఎస్టిమేట్స్ కమిటీ క్రింది వాటిలో కొత్త చట్టాల సంస్కరణలను నిర్ధారించడానికి అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్.
హెబస్ కార్పస్ గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, హెబస్ కార్పస్ పౌరుల హక్కులనే కాక ఆ ఎల్లలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి స్వేచ్ఛను కాపాడుతుంది. సెకండ్ వన్, ఒక కోర్టు ద్వారా చట్టబద్ధమైన లేదా ప్రజల అదుపులో ఉన్నప్పుడు హెబాస్ కార్పస్ రిట్ అంగీకరింపబడవు. థర్డ్ వన్, ఎగ్జిక్యూటివ్ అథారిటీపై హెబాస్ కార్పస్లో పిటిషన్ ఉండగా వ్యక్తిగతమైన పిటిషన్లు స్వీకరించబడవు. ఫోర్త్ వన్, హెబస్ కార్పస్ పిటిషన్ అసంపూర్ణ ప్రాధాన్యతల వల్ల రద్దు చేయబడవు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. హెబస్ కార్పస్ గురించి సరైన సమాధానం వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ అథారిటీపై హెబాస్ కార్పస్లో పిటిషన్ ఉండగా వ్యక్తిగతమైన పిటిషన్లు స్వీకరించబడవు. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, రాష్ట్ర పాలసీకి సంబంధించి డైరెక్టివ్ ప్రిన్సిపల్ విషయంలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, రాష్ట్ర అభివృద్ధి యొక్క ప్రాథమిక హక్కులను సాధించడానికి అనుబంధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్ కోర్చవచ్చు. సెకండ్ వన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ను ప్రవర్తింపు చేయడానికి పార్లమెంట్ ప్రాథమిక హక్కులను మార్పు చేయదు. థర్డ్ వన్, రాష్ట్రం మౌలిక చట్టాలను చేయడంలో వీటిని గమనించవలసిన అవసరం ఉంది. ఫోర్త్ వన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏ విధమైన హక్కులను అమలు పరచడానికో సంబంధిత చట్టాలను అమలు చేయడానికో కుదరదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ మనకి తప్పు సమాధానం అనేసి ఇచ్చాడు. ఫోర్త్ వన్ ఈజ్ ద తప్పు సమాధానం. ఇది రైట్ ఆన్సర్ అండి. సో మనకి రైట్ అయినవి ఏంటేంటి, ఈ మూడు కూడా మనకి సరైనవే. రాష్ట్ర అభివృద్ధి యొక్క ప్రాథమిక హక్కులను సాధించడానికి అనుబంధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్ కోర్చవచ్చు. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ను ప్రవర్తింపు చేయడానికి పార్లమెంట్ ప్రాథమిక హక్కులను మార్పు చేయదు. అలాగే రాష్ట్రం మౌలిక చట్టాలను చేయడంలో వీటిని గమనించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, క్రింది ప్రకటనల్లో గవర్నర్కు సంబంధించి అన్ని సరైనవే తప్ప. ఫస్ట్ వన్, రాష్ట్ర సభలకు దేనికి గవర్నర్ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. సెకండ్ వన్, పార్లమెంటులోని 2 సభల్లో దేనికి గవర్నర్ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. థర్డ్ వన్, గవర్నర్ మంత్రుల కూటమికి జవాబు ఇవ్వవలసిన అవసరం లేదు. ఫోర్త్ వన్, గవర్నర్ తన కాల పరిమితి పూర్తి కాగానే తన కార్యాలయాన్ని వెంటనే వదిలిపెట్టాలి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అంటే అన్నీ సరైనవే అంటే అందులో సరైనవి ఏంటి, సరికానిది ఏంటి గుర్తించమన్నారు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఇది మనకి సరి కానిది. మరి సరైనవి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. రాష్ట్ర సభలకు దేనికి గవర్నర్ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. పార్లమెంట్లోని 2 సభలలో దేనికి గవర్నర్ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. గవర్నర్ మంత్రుల కూటమికి జవాబు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, మంత్రిమండలి యూనియన్ విషయంలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సెకండ్ వన్, లోక్సభ రద్దు చేసిన తర్వాత కూడా రాష్ట్రపతికి సలహా చెప్పడానికి మంత్రిమండలి ఉండాలి. థర్డ్ వన్, ప్రధానమంత్రి రాజీనామా తర్వాత కూడా రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి మంత్రిమండలి ఉండాలి. ఫోర్త్ వన్, అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. తప్పు సమాధానం వచ్చేసరికి 4వది. మరి సరైన సమాధానాలు ఏంటి? మంత్రిమండలి యూనియన్ విషయంలో చూసుకుంటే రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. లోక్సభ రద్దు చేసిన తర్వాత కూడా రాష్ట్రపతికి సలహా చెప్పడానికి మంత్రిమండలి ఉండాలి. ప్రధానమంత్రి రాజీనామా తర్వాత కూడా రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, క్షమించే అధికారానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఫస్ట్ వన్, భారత రాజ్యాంగం ప్రకారం క్షమించే అధికారం విషయంలో రాష్ట్రపతికి గవర్నర్కు గల అధికారం సమానమే. సెకండ్ వన్, ఉభయ పట్టికల్లో నేరాలు చేసిన రాష్ట్ర స్థానాన్ని కాదని రాష్ట్రపతికి మాత్రమే క్షమించే అధికారం ఉంది. థర్డ్ వన్, మరణదండనను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. ఫోర్త్ వన్, సస్పెన్షన్, రెమిషన్, గవర్నర్కు ఉభయ పట్టికలలో చేసిన నేరాలను క్షమించే అధికారం లేకపోయినా అది రాష్ట్రపతికి ఉంది. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరణ దండనను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంకు సంబంధించిన నిబంధనలు ఏ షెడ్యూల్లో ఉన్నాయి? ఫస్ట్ వన్ 8, సెకండ్ వన్ 9, థర్డ్ వన్ 10, ఫోర్త్ వన్ 11. సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 10. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంకు సంబంధించి 10వ షెడ్యూల్లో అయితే నిబంధనలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్, రాష్ట్రానికి సంబంధించిన మొదటి న్యాయాధికారి ఎవరు? ఫస్ట్ వన్ అటార్నీ జనరల్, సెకండ్ వన్ సొలిసిటరీ జనరల్, థర్డ్ వన్ అడ్వకేట్ జనరల్, ఫోర్త్ వన్ ఆడిటర్ జనరల్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. అడ్వకేట్ జనరల్, రాష్ట్రానికి సంబంధించి మొదటి న్యాయాధికారి అడ్వకేట్ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఫస్ట్ వన్ రాష్ట్రపతి, సెకండ్ వన్ లోక్సభ స్పీకర్, థర్డ్ వన్ ఉపరాష్ట్రపతి, ఫోర్త్ వన్ ప్రధానమంత్రి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. లోక్సభ స్పీకర్. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. ప్రాథమిక హక్కుల్లో ఏ హక్కు సామాజిక అంతరాలను నిషేధిస్తుంది? ఫస్ట్ వన్ ఆస్తి హక్కు, సెకండ్ వన్ దోపిడీ నిరోధక హక్కు, థర్డ్ వన్ సమానత్వపు హక్కు, ఫోర్త్ వన్ స్వేచ్ఛా హక్కు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సమానత్వపు హక్కు. ప్రాథమిక హక్కుల్లో సమానత్వపు హక్కు అనేది సామాజిక అంతరాలను నిషేధిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. రాజ్యాంగంలో పౌరసత్వం గురించి ఏ భాగం తెలియజేస్తుంది? ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 4, ఫోర్త్ వన్ 1. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజ్యాంగంలో పౌరసత్వం గురించి 2వ విభాగం అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. క్రింది వారిలో రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఎవరు? ఫస్ట్ వన్ వివి గిరి, సెకండ్ వన్ నీలం సంజీవరెడ్డి, థర్డ్ వన్ జ్ఞాని జైల్ సింగ్, ఫోర్త్ వన్ ఆర్ వెంకట్రామన్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్ వెంకట్రామన్. క్రింది వారిలో రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఆర్ వెంకట్రామన్. నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. ఒక దేశపు రాజ్యాంగం గురించి క్రింది వాటిలో ఏది సరైనది? ఫస్ట్ వన్ రాజ్యాంగము ప్రభుత్వ ఏర్పాటు మరియు అధికారముల గురించి తెలిపే ఒక వ్రాతపత్రము, సెకండ్ వన్ రాజ్యాంగం ఒక న్యాయపత్రము మరియు అది జన బాహుళ్య ఆదర్శాలను ప్రతిబింబించదు, థర్డ్ వన్ కేవలము గణతంత్ర రాజ్యములకు మాత్రమే రాజ్యాంగం వ్రాయబడుతుంది, ఫోర్త్ వన్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యములలో రాజ్యాంగపు అవసరం లేదు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక దేశపు రాజ్యాంగం గురించి రాజ్యాంగం ప్రభుత్వ ఏర్పాటు మరియు అధికారముల గురించి తెలిపే ఒక వ్రాతపత్రము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. పార్లమెంటరీ కార్యనిర్వాహక వర్గము అనగా? ఫస్ట్ వన్ పార్లమెంటుచే ఎన్నుకొనబడిన కార్యనిర్వాహక వర్గము, సెకండ్ వన్ పార్లమెంటులోని మెజారిటీ పద్ధతిపై ఆధారపడిన కార్యనిర్వాహక వర్గము, థర్డ్ వన్ పార్లమెంట్ కార్యనిర్వాహక వర్గముగా పనిచేయట, ఫోర్త్ వన్ పార్లమెంటులో పనిచేసే అధికారి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పార్లమెంటరీ కార్యనిర్వాహక వర్గము అనగా పార్లమెంట్లోని మెజారిటీ మద్దతుపై ఆధారపడిన కార్యనిర్వాహక వర్గము. నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్. ప్రధానమంత్రిని ఎంపిక చేసేటప్పుడు రాష్ట్రపతి ఈ క్రింది వారిని ఎంపిక చేయాలి? ఫస్ట్ వన్ లోక్సభలో మెజారిటీ ఉన్న పార్టీ యొక్క అధ్యక్షుడు, సెకండ్ వన్ లోక్సభలో అత్యధిక సభ్యులు ఉన్న పార్టీ నాయకుడు, థర్డ్ వన్ లోక్సభ మరియు రాజ్యసభలలో అత్యధిక సభ్యులు ఉన్న పార్టీ నాయకుడు, ఫోర్త్ వన్ లోక్సభ అత్యధిక సభ్యులు ఉన్న పార్టీ లేక కూటమి యొక్క నాయకుడు, అంటే ఒకవేళ కూటమి ఉంటే. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ప్రధానమంత్రిని ఎంపిక చేసేటప్పుడు రాష్ట్రపతి లోక్సభ అత్యధిక సభ్యులు ఉన్న పార్టీ లేక కూటమి యొక్క నాయకుడిని ఎంపిక చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్. క్రింది వాటిలో రాజ్యసభ ఏర్పాటు చేయడానికి గల లక్ష్యమును గుర్తించము? ఫస్ట్ వన్ ప్రత్యక్ష ఎన్నికలలో గెలవలేని రాజకీయ నాయకులకు స్థానము కల్పించుట, సెకండ్ వన్ వృద్ధులు మరియు జ్ఞానులకు ప్రాతినిధ్యము కల్పించుటకు, థర్డ్ వన్ రాష్ట్రముల యొక్క ప్రయోజనములను కాపాడుటకు, ఫోర్త్ వన్ ఒక ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేదు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాష్ట్రముల యొక్క ప్రయోజనములను కాపాడుట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. కార్యనిర్వాహక వర్గము నియంత్రించడానికి పార్లమెంట్ వద్ద ఉన్న సాధనములలో క్రిందిది లేదు? ఫస్ట్ వన్ చర్యలు మరియు ఆలోచనలు, సెకండ్ వన్ అవిశ్వాస తీర్మానము, థర్డ్ వన్ చట్టములకు ఆమోదము లేక తిరస్కారము, ఫోర్త్ వన్ వాక్ బెట్ అంటే సభను బహిష్కరించుట. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వాక్బెట్. కార్యనిర్వాహక వర్గం నియంత్రించడానికి పార్లమెంట్ వద్ద ఉన్న సాధనములలో వాక్బెట్ అనేది లేదు. మరి ఏంటేంటి ఉన్నాయి? చర్యలు మరియు ఆలోచనలు, అవిశ్వాస తీర్మానము, చట్టములకు ఆమోదము లేక తిరస్కారం, ఈ మూడు కూడా ఉన్నవి. నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. అనుభవము దృష్ట్యా పార్టీ ఫిరాయింపుల చట్టము భారత్లో క్రింది దానిని సాధించింది. ఫస్ట్ వన్ ఫిరాయింపులు అరికట్టడము, సెకండ్ వన్ చాలామంది చట్టసభల సభ్యులపై అనర్హత వేటు, థర్డ్ వన్ చట్టసభల అధ్యక్షులకు అదనపు అధికారాలు మాత్రమే లభించాయి, ఫోర్త్ వన్ ఫిరాయింపులు పెరిగాయి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చట్టసభల అధ్యక్షులకు అదనపు అధికారాలు మాత్రమే లభించాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించుటకు క్రింది వాటిలో ఏది సరైన స్థితి అని చెప్పవచ్చు? ఫస్ట్ వన్ మితవాద అంటే సాంప్రదాయవాద భావాలు గల పార్టీ శాసనసభ ఎన్నికల్లో గెలిచింది కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆ భావాలను వ్యతిరేకించే పార్టీ. సెకండ్ వన్ గవర్నర్ కారు క్రింద ఒక బాలుడు పడి చనిపోవడం వల్ల వేల మంది గ్రామస్తులు రాష్ట్ర గవర్నర్ యొక్క కార్లు బారును అడ్డగించారు. అలాగే థర్డ్ వన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రక్కదేశంతో మంతనాలు జరుపుతూ తీవ్రవాదులను సరిహద్దు గుండా భారత్లోకి అనుమతిస్తున్నారు. ఫోర్త్ వన్ కేంద్రం యొక్క క్రొత్త పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రమంతటా కొన్ని నెలల భారీ ఆందోళనలు జరిగాయి. వీటిలో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రక్కదేశంతో మంతనాలు జరుపుతూ తీవ్రవాదం సరిహద్దు గుండా భారత్లోకి అనుమతిస్తే అలా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. స్వతంత్ర భారతంలో స్థానిక పరిపాలనా సంస్థలను అభివృద్ధి చేసే తొలి ప్రయత్నము క్రింది రూపంలో జరిగింది. ఫస్ట్ వన్ సాంఘిక అభివృద్ధి పథకము 1952, సెకండ్ వన్ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు 1959, థర్డ్ వన్ మండల్ ప్రజా పరిషత్ ఏర్పాటు 1986, ఫోర్త్ వన్ 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. స్వతంత్ర భారతంలో స్థానిక పరిపాలనా సంస్థలను అభివృద్ధి చేసే తొలి ప్రయత్నము సాంఘిక అభివృద్ధి పథకం 1952 రూపంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. భారత్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఒక ఫస్ట్ వన్ పరిమితి లేని హక్కు, సెకండ్ వన్ ప్రాథమిక హక్కు, థర్డ్ వన్ ప్రాథమిక హక్కు కాదు, ఫోర్త్ వన్ శాసనము ద్వారా లభించే హక్కు మాత్రమే. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. భారత్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఒక ప్రాథమిక హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. జాతీయ సమగ్రతకు సంబంధించిన క్రింది అంశాలను పరిశీలించండి. ఏ మనం భారతదేశ ప్రజలందరంతో భారత రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాంబుల్ మొదలవుతుంది. బి భారత రాజ్యాంగపు నిర్దేశిక ఆదేశిక సూత్రాలు అందరికీ సమానత్వము, న్యాయము, స్వేచ్ఛ కల్పించే దిశగా చర్యలను తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశిస్తాయి. అయితే ఇక్కడ సరైన జవాబును ఎంపిక చేయండి. ఫస్ట్ వన్ ఏ మరియు బి రెండు సరైనవి, సెకండ్ వన్ ఏ మరియు బి రెండు సరైనవి కాదు, థర్డ్ వన్ ఏ మాత్రమే సరైనది, ఫోర్త్ వన్ బి మాత్రమే సరైనది. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మాత్రమే సరైనదమ్మా. సో ఒకసారి చూసుకుందాము. మనం భారతదేశ ప్రజలందరంతో భారత రాజ్యాంగ ప్రవేశిక మొదలవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం క్రింది ప్రవచనములలో ఏది లేదా ఏవి సరైనవి, ఏవి కాదు? సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఇక్కడ మీరు చదువుకోండమ్మా. పోలవరం సాగునీటి ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పరిగణిస్తారు. బి ఆంధ్ర తెలంగాణ ఇరు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల వరకు ఉంటుంది. సి రెండు రాష్ట్రాలకు ఒకటే గవర్నర్ ఉంటారు. డి 1 సంవత్సరం కాలం పాటు రెండు రాష్ట్రాలు కలిపి ఉమ్మడి హైకోర్టు ఉంటుంది. అయితే ఏవి సరైనవి ఏవి సరికానివి చూసుకోండి. ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డి మాత్రమే సరి కానిది అంట. సో డి మాత్రమే సరి కానిది. సరైనది వచ్చేసరికి
మిగతా అన్నీ కూడా సరైనవే, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని క్రింది అధికరణలకు సంబంధించిన అంశాలను పరిశీలించండి. ఏ. భారత రాజ్యాంగంలోని 245వ అధికరణం పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు రాజ్యాంగ నిబంధనలకు లోబడి పని చేయాలని చెప్తుంది. బి. నేర విచారణలో భాగంగా ధ్వని నమూనా ఇవ్వాలని ఒక నిందితుడిని ఆదేశిస్తే 21 అధికరణం ప్రకారం ఆ ఆదేశం వ్యక్తి స్వేచ్ఛను ఉల్లంఘించినట్లు కాదు. సో సరైన జవాబుని ఎంపిక చేయండి. ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ A, B రెండు సరైనవి, సెకండ్ వన్ A మరియు B రెండు సరైనవి కాదు, థర్డ్ వన్ A మాత్రమే సరైనది, ఫోర్త్ వన్ B మాత్రమే సరైనది. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. A మరియు B రెండు సరైనవి కాదు, A మరియు B రెండు కూడా సరైనవి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. 1948 జూన్లో భారత ప్రభుత్వం చేత నియమించబడిన భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్కు అధ్యక్షుడు ఎవరు? ఫస్ట్ వన్ SK సాటిల్, సెకండ్ వన్ SK థార్, థర్డ్ వన్ పటాస్కర్, ఫోర్త్ వన్ PN హక్సర్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. SK థార్. 1948 జూన్లో భారత ప్రభుత్వం చేత నియమించబడిన భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ అధ్యక్షుడు SK థార్. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ప్రాథమిక విధులకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ఏ. ఆర్టికల్ 51 ప్రాథమిక విధులను తెలుపుతుంది. బి. 1967 సంవత్సరపు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను పొందుపరిచారు. సి. రిట్స్ ద్వారా ప్రాథమిక విధులను అమలు చేయలేం. డి. రాజ్యాంగ పద్ధతుల్లో ప్రాథమిక విధులను పాటించేలా చేయలేము. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్స్ A, B సరైనవి, సెకండ్ వన్ B మరియు C మాత్రమే, థర్డ్ వన్ A మరియు C మాత్రమే, ఫోర్త్ వన్ A, B మరియు C. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. B మరియు C మాత్రమే సరైనవి. 1967 సంవత్సరపు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను పొందుపరిచారు. రిట్స్ ద్వారా ప్రాథమిక విధులను అమలు చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. రాష్ట్రానికి చెందిన బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తే రాష్ట్రపతి అధికారానికి సంబంధించి క్రింది వివరణలను పరిశీలించండి. ఏ. రాష్ట్రపతి ఆ బిల్లుపై సంతకం చేయవచ్చు. బి. రాష్ట్ర శాసనసభకు పునఃపరిశీలన కొరకు రాష్ట్రపతి తిప్పి పంపవచ్చు. సి. రాష్ట్రపతి సూచనలకు అనుగుణంగా రాష్ట్ర శాసనసభ 6 నెలల లోపు పునఃపరిశీలించాలి. డి. సవరణలతో కానీ లేదా సవరణలు లేకుండా కానీ రెండవసారి రాష్ట్ర శాసనసభ ఆమోదిస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా సంతకం చేయాలి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ A, B అండ్ C మాత్రమే, సెకండ్ వన్ A, B అండ్ D మాత్రమే, థర్డ్ వన్ B, C అండ్ D మాత్రమే, ఫోర్త్ వన్ A అండ్ C మాత్రమే. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఒకసారి చూసుకోండి. B, C అండ్ D మాత్రమే సరైనవి. రాష్ట్ర శాసనసభకు పునఃపరిశీలన కొరకు రాష్ట్రపతికి తిప్పి పంపించవచ్చు. రాష్ట్రపతి సూచనలకు అనుగుణంగా రాష్ట్ర శాసనసభ 6 నెలల్లోపు పునఃపరిశీలించాలి. సవరణలతో కానీ లేదా సవరణలు లేకుండా కానీ రెండవసారి రాష్ట్ర శాసనసభ ఆమోదిస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా సంతకం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. పార్లమెంట్ చట్టంలు చేస్తుంది. దీనికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ఏ. ఆర్థిక బిల్లుతో సహా అన్ని బిల్లులను ఉభయ సభలలో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. బి. పార్లమెంటు సభ్యులందరికీ వారి వారి సభల్లో బిల్లులను ప్రవేశపెట్టే అధికారం ఉంటుంది. సి. బిల్లు మంత్రి కానీ ప్రైవేటు సభ్యుడు కానీ ప్రవేశపెట్టవచ్చు. డి. ప్రవేశపెట్టడానికి ముందే అధికారిక గజెట్లో ప్రచురించిన బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ఎలాంటి అనుమతి లేదు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. A, B, D ఈ 3 మాత్రమే సరైనవి. A, B, D ఆర్థిక బిల్లుతో సహా అన్ని బిల్లులను ఉభయ సభల్లో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. అలాగే పార్లమెంట్ సభ్యులందరికీ వారి వారి సభల్లో బిల్లులను ప్రవేశపెట్టే అధికారం ఉంటుంది. ప్రవేశపెట్టడానికి ముందే అధికారిక గజెట్లో ప్రచురించిన బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అంటే అమానుష నివారణ సవరణ చట్టం 2015 గురించి క్రింది అంశాలను పరిశీలించండి. ఏ. అక్టోబర్ 2, 2015 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. బి. SC, ST సభ్యులకు వ్యతిరేకంగా జరిగే నేరాలకు సంబంధించిన కేసులను వేగవంతంగా విచారణ. సి. గిరిజన ప్రజలు మతపరమైన, ఆరోగ్యపరమైన మరియు విద్యాపరమైన సంస్థలను ఉపయోగించుకోకుండా నివారించడం కూడా చట్ట ప్రకారం శిక్షార్హం. సరైన జవాబును ఎంపిక చేయండి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ A, B మరియు C, సెకండ్ వన్ A మరియు B మాత్రమే,
మాత్రమే, థర్డ్ వన్ బి మరియు సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ మరియు సి మాత్రమే. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బి మరియు సి మాత్రమే. 11th క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఎస్సీ ఎస్టీ సభ్యులకు వ్యతిరేకంగా జరిగే నేరాలను సంబంధించి కేసులను వేగవంతంగా విచారణ చేయాలి. అలాగే గిరిజన ప్రజలు మతపరమైన, ఆరోగ్యపరమైన మరియు విద్యాపరమైన సంస్థలను ఉపయోగించుకోకుండా నివారించడం కూడా చట్ట ప్రకారం శిక్షార్హము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. భారత సుప్రీంకోర్టు పర్యావరణముకు రాజ్యాంగ భాష్యం చెప్పిన క్రింది వివరణలను పరిశీలించండి. ఏ. నిరపేక్ష బాధ్యత సూత్రం ఓలియం లీకేజీ వాద్యంలో చెప్పబడింది. బి. సుస్థిరమైన అభివృద్ధి భావన రూరల్ లిటిగేషన్ అండ్ ఎంటైల్మెంట్ కేంద్ర డెహ్రాడూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వాద్యంలో ప్రవేశపెట్టబడింది. సి. కాలుష్యంకారుడు భరించాలి సూత్రంను ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరో లీగల్ యాక్షన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వాద్యంలో ఆమోదించబడింది. డి. చలనచిత్ర ప్రదర్శనశాలలో పర్యావరణంపై ఉచితంగా స్టైడ్లను ప్రదర్శించాలని ఎంసి మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1991 వాద్యంలో ఉత్తర్వు ఇవ్వబడింది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి. ఫస్ట్ వన్ ఏబీసీ మాత్రమే, సెకండ్ వన్ బీడీ మాత్రమే, థర్డ్ వన్ ఏసీ మాత్రమే, ఫోర్త్ వన్ ఏబీసీ మరియు డి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ, బి, సి మరియు డి ఈ 4 కూడా మనకి సరైన సమాధానాలే. ఒకసారి చక్కగా చదువుకోండి అమ్మా, వీడియో పాజ్లో పెట్టుకొని. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. రాజ్యాంగం ప్రకారం సమానత్వపు హక్కులో భాగము కానిది ఏది? ఫస్ట్ వన్ సామాజిక సమానత్వము, సెకండ్ వన్ బిరుదుల రద్దు, థర్డ్ వన్ అంటరానితనం రద్దు, ఫోర్త్ వన్ ఆర్థిక సమానత్వము. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్థిక సమానత్వం. రాజ్యాంగ ప్రకారం సమానత్వపు హక్కులో భాగం కానిది ఆర్థిక సమానత్వం. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. క్రింది ప్రకటనలలో సరైనది ఏది? ఫస్ట్ వన్ బీహార్ రాష్ట్రంలో 40 లోక్సభ నియోజకవర్గాలు కలవు, సెకండ్ వన్ గోవా రాష్ట్రంలో 1 లోక్సభ నియోజకవర్గం కలదు, థర్డ్ వన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 28 లోక్సభ నియోజకవర్గములు కలవు, ఫోర్త్ వన్ మేఘాలయ రాష్ట్రంలో 3 లోక్సభ నియోజకవర్గములు కలవు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సరైనది బీహార్ రాష్ట్రంలో 40 లోక్సభ నియోజకవర్గాలు కలవు. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. అంతర్రాష్ట్ర మండలికి సంబంధించి సరైన ప్రకటన కానిది ఏది? ఫస్ట్ వన్ ప్రధానమంత్రి దీనికి అధ్యక్షుడు, సెకండ్ వన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులు, థర్డ్ వన్ జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సిఫార్సు మేరకు ఇది ఏర్పాటైంది, ఫోర్త్ వన్ శాసనసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు సభ్యులు. సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సిఫార్సు మేరకు ఇది ఏర్పాటైంది. అంతర్రాష్ట్ర మండలికి సంబంధించి సరైన ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. క్రింది ప్రభుత్వము కాలమునకు సంబంధించి లోక్సభ సంఖ్యలతో జతపరచుము. జాబితా ఏ ప్రభుత్వము, జాబితా బి లోక్సభ, ఏ నేషనల్ ఫ్రంట్, బి జనతా పార్టీ, సి యునైటెడ్ ఫ్రంట్, డి కాంగ్రెస్ పార్టీ. సో ఫస్ట్ వన్ 10వ, సెకండ్ వన్ 9వ, థర్డ్ వన్ 6వ, ఫోర్త్ వన్ 11వ. సో ఆప్షన్స్ ఒకసారి చదువుకొని ఆన్సర్ కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. A2. ఇక్కడ నేషనల్ ఫ్రంట్ వచ్చేసరికి 9వ, అలాగే జనతా పార్టీ వచ్చేసరికి 6వ, యునైటెడ్ ఫ్రంట్ వచ్చేసరికి 11వ, కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి 10వ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. క్రింది వాక్యాలను చదువుము. ఏ రాజ్యసభలో ప్రస్తుత సభానాయకుడు పీయూష్ గోయల్, బి లోక్సభలో ప్రస్తుత సభానాయకుడు నరేంద్ర మోడీ, సి రాజ్యసభలో ప్రస్తుత సభానాయకుడు వెంకయ్య నాయుడు, డి లోక్సభలో ప్రస్తుత సభానాయకుడు రాజ్నాథ్ సింగ్. సో సరైన వాక్యాలను తెలుపము. ఫస్ట్ వన్ ఏ అండ్ డి, సెకండ్ వన్ బి అండ్ సి, థర్డ్ వన్ సి అండ్ డి, ఫోర్త్ వన్ ఏ అండ్ బి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఒకసారి చూసుకోండి. ఏ అండ్ బి. ఇది మనకు వేస్ట్గా ఉంది. ఏ అండ్ బి కూడా మనకి రెండు సరైనవి. రాజ్యసభలో ప్రస్తుత సభానాయకుడు పీయూష్ గోయల్, లోక్సభలో ప్రస్తుత సభానాయకుడు నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. లోక్సభ స్పీకర్కు కాస్టింగ్ ఓట్ కల్పించిన రాజ్యాంగ అధికరణం ఏది? ఫస్ట్ వన్ 100వ అధికరణం, సెకండ్ వన్ 101వ అధికరణం, థర్డ్ వన్ 102వ అధికరణం, ఫోర్త్ వన్ 103వ అధికరణం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లోక్సభ స్పీకర్కు కాస్టింగ్ ఓట్ కల్పించిన రాజ్యాంగ అధికరణం 100వ అధికరణం. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. క్రింది ప్రవచనములలో సరైనవి ఏవి? ఫస్ట్ ఏ. భారత మండలి చట్టము 1909 మొదటిసారిగా ఎన్నికల సూత్రమును ప్రవేశపెట్టింది. బి. భారత ప్రభుత్వ చట్టము 1919 సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించింది. సి. భారత ప్రభుత్వ చట్టము 1935 క్రిస్టియన్లకు ప్రత్యేక ప్రాతినిధ్యము ఇచ్చింది. డి. భారత మండలాలు చట్టము 1892 శాసన మండలి విధులను తగ్గించింది. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ, బి అండ్ డి, సెకండ్ వన్ బి అండ్ సి, థర్డ్ వన్ ఏ అండ్ డి, ఫోర్త్ వన్ సి అండ్ డి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. బి అండ్ సి సరైనవి. భారత ప్రభుత్వ చట్టం 1919 సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించింది. అలాగే భారత ప్రభుత్వ చట్టం 1935 క్రిస్టియన్లకు ప్రత్యేక ప్రాతినిధ్యము వహించింది. ఈ రెండు కూడా మనకి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. క్రింది వాటిలో మున్సిపాలిటీల నిధుల లేదా వనరులకు సంబంధించి సరైన ప్రవచనము కానిది ఏది? ఫస్ట్ వన్ భారత ఆగంతుక నిధి నుండి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, సెకండ్ వన్ భారత ఏకీకృత నిధుల నుండి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, థర్డ్ వన్ రాష్ట్ర శాసనసభ చట్టముచే ధృవీకరించిన మున్సిపాలిటీలు వసూలు చేయు పన్నులు, ఫోర్త్ వన్ రాష్ట్రం వసూలు చేసిన పన్నుల నుండి మున్సిపాలిటీలకు కేటాయించబడినవి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో మున్సిపాలిటీలు నిధులు లేదా వనరులకు సంబంధించి సరైనది వచ్చేసరికి భారత ఆగంతుక నిధి నుండి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యలను నిర్ణయించే అధికారం ఎవరికి కలదు? ఫస్ట్ వన్ ప్రధానమంత్రి సంప్రదింపులతో రాష్ట్రపతికి, సెకండ్ వన్ భారత ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపులతో రాష్ట్రపతికి, థర్డ్ వన్ రాజ్యసభకు చట్టం ద్వారా, ఫోర్త్ వన్ పార్లమెంటుకు చట్టం ద్వారా. సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పార్లమెంటుకు చట్టం ద్వారా. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు చట్టం ద్వారా కలదు. నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్. 1998 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రములను మొదటిసారిగా ఏ రాష్ట్రాల్లో ఉపయోగించారు? ఏ. మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు హిమాచల్ ప్రదేశ్, బి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్, సి. మధ్యప్రదేశ్ మరియు కేరళ, డి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఢిల్లీ. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ డి, సెకండ్ వన్ సి, థర్డ్ వన్ బి, ఫోర్త్ వన్ ఏ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఢిల్లీ 1998 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రములలో మొదటిసారిగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఢిల్లీలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్. హేతువు ఏ. రాష్ట్ర జాబితాలోని అంశములపై పార్లమెంటు చట్టము చేయవచ్చును. కారణం ఆ రాజ్యసభ పార్లమెంటులో భాగము. సరైన సమాధానము. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు ఆర్ ఒప్పు మరియు ఏకు ఆర్ సరైన వివరణ, సెకండ్ వన్ ఏ మరియు ఆర్ ఒప్పు కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు, థర్డ్ వన్ ఏ ఒప్పు మరియు ఆర్ తప్పు, ఫోర్త్ వన్ ఏ తప్పు మరియు ఆర్ ఒప్పు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. చక్కగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ వీడియోస్ అయితే చేస్తాను. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు ఆర్ ఒప్పు కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు, అంటే రెండు కూడా తప్పలే. ఓకేనా. సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. సో వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. మన వీడియోస్ అన్నీ ఫాలో అవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.